అందరికీ నమస్కారం అండి. మనందరం ఆనందంగా, సంతోషకరంగా, ఆరోగ్యవంతంగా జీవించడానికి ఎటువంటి ఆహారపు అలవాట్లను ఆచరిస్తే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందో తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి చేరుకుంటుంది. మంచి విషయాలకి లైక్ చేయటం మంచి పనే కదా! ప్రతిరోజు మన శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ఐరన్, కాల్షియం, జింకు ఇలా ఎన్నో అవసరాలుంటాయి. మరి మనం ఎవరమైనా ఆలోచిస్తున్నామా? ఇవన్నీ మనం తినే డైట్‌లో వెళ్తున్నాయా? మన శరీరానికి ఏం కావాలి అని ఆలోచిస్తున్నామా? మనం ఏం ఆలోచిస్తాం? ఈరోజు తినేది ఇంక అరగనే అరగదు. రేపు ఏం తిందామా? ఏం వండుకుందామా? అదే సండే అయితే ఏం స్పెషల్ చేసుకుందామా? ఎలాంటి వంటకాలు వండుకుందామా? ఎటువంటి ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దామా అని అందరం దాని గురించి ప్లాన్ చేసుకుంటాము. అంటే అంత అడ్వాన్స్ ప్లాన్డ్‌గా ఉంటాము. మరి మన శరీరానికి ఏం కావాలో ఎవరమైనా అడ్వాన్స్ ప్లాన్‌గా ఉంటున్నామా? ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం తప్పు. మన శరీరానికి ఏది కావాలో అది అందిస్తే మనం జీవించినంత కాలం కూడా మన అవయవాలన్నీ మనకు సపోర్ట్ చేస్తూ మనతో పాటు మన శరీరం నడుస్తుంది. ఇది ఎవ్వరం ఆలోచించం. మనం తినేది టేస్టీగా ఉందా? రంగు, రుచి, చిక్కదనం ఇదంతా పర్ఫెక్ట్‌గా ఉందా? ఆయిలు, సాల్ట్, మసాలాలు బాగా వేశామా? చక్కగా తిన్నామా? టేస్టీగా తిన్నామా? ప్రతి పూట అనుకుంటామే తప్ప, ఈ నాలుకకి ఏది కావాలో నాలుకకి పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయినయి లేదని ఆలోచించుకొని తింటామే తప్ప, ఎప్పుడు కూడా మన శరీరానికి ఏం కావాలి అని ఆలోచించం ఎవరం కూడా. చాలామందికి తెలీదు కూడా. తెలియక తింటారు కొంతమంది. తెలిసినా ఎంజాయ్ మాత్రమే చేద్దాం అనుకుంటారు. కానీ ఎంజాయ్ చేయటం తప్పు కాదు. మరి ఎంజాయ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఫిట్‌గా లోపల నుంచి ఫిట్‌గా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే గదా! మనం ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతాం. మరి బ్రతికినంత కాలం కూడా మనం పర్ఫెక్ట్‌గా మన బాడీ పనిచేస్తే గదా! మనం ఏది చేయాలన్నా, సాధించాలన్నా మనకు ప్రతీది సాధ్యమవుతుంది. మనలో చాలామంది ఎంజాయ్‌మెంట్ కోసం ఖర్చు చేసినంతగా మంచి ఆహారాల కోసం ఖర్చు పెట్టరు. అందులోని ఈ బాదం, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్‌నట్స్ ఇటువంటివన్నీ అంటే సామాన్యులకు అందుబాటులో ఉండవు. చాలా ఖర్చుతో కూడుకునేవి. కాబట్టి ఇవైతే అసలే తీసుకోరు. కానీ కొన్ని అనవసరమైన ఖర్చులు కట్ చేసుకుంటే ఇటువంటివి మనం ప్రతిరోజు కాకపోయినా వారంలో 2, 3 సార్లన్నా మనం తినగలుగుతాం. చాలామంది మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఈ పప్పులు అందరూ తినకూడదు, ఇవి అరగవు, త్వరగా డైజెషన్ కావు, అందరూ తినకూడదు ఇవి వస్తాదులు కుస్తీల పోటీలకు వెళ్ళేవాళ్ళు, బాగా ఎక్సర్సైజ్లు జిమ్ములు చేసేవారు, బాడీ బిల్డర్స్ ఇలాంటి వాళ్ళే తినాలి, మనలాంటి వాళ్ళు అందరం తిరిగితే అరగదు, ఇటువంటివి ఎక్కువగా తినకూడదు అని అనేవాళ్ళు. ఎందుకంటే ఇవి అప్పట్లో అందరూ కొనుక్కునే స్తోమత ఉండేది కాదు, మళ్ళీ అందరికీ అందుబాటులో కూడా ఉండేవి కాదు. కాబట్టి మరి ఇవి హైయెస్ట్ కాస్ట్ కదా, ఇప్పుడు కూడా కాస్టే. మరి పప్పులు చాలా రుచికరమైనవి కదా, మనం తినడం స్టార్ట్ చేస్తే 1, 2తో ఆగం. ఒకటేసారి 20, 30, 40, 50 అన్న తినేస్తాం. కాబట్టి అన్నీ ఒకటేసారి అలా తినేస్తాం ఉండవు. కాబట్టి అప్పట్లో అలా అనేవాళ్ళండి. కానీ అదేం అసలు అరగదనే సమస్య ఎవ్వరికీ ఉండదు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ అరుగుతాయి. మరి ఈ రోజుల్లో కొనుక్కునే స్తోమత చాలా మందిలో ఉంది. కాబట్టి మీకు డబ్బులకి ఇబ్బంది లేదనుకుంటే చక్కగా ఈ బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు, వాల్నట్స్, ఈ పుచ్చగింజల పప్పు, ఈ వాటర్ మిలాన్ సీడ్స్ ఇటువంటివన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఒక పూట ఆహారంగా తీసుకోండి. ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ వచ్చేసి 20-25% ప్రోటీన్ ఉంటుంది. హైయెస్ట్ ఫ్యాట్స్, ఇందులో ఫ్యాట్స్ మంచి కొవ్వులు ఉంటాయి. మన శరీరానికి చాలా మంచిది ఈ కొవ్వులు. 40-60% ఇందులో కొవ్వులు ఉంటాయి. మన శరీరానికి మంచి కొవ్వులు చాలా అవసరం. జంతు సంబంధిత ఆహారాల్లో వచ్చే కొవ్వులు మన శరీరానికి మంచిది కాదు. అవి హాని కలిగించే విధంగా ఉంటాయి. కానీ ఇవి ప్రకృతి వరం, వృక్ష సంబంధమైన ఆహారాలు కాబట్టి వీటి నుంచి వచ్చే ఫ్యాట్స్ మనకి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతాయి. కండపుష్టికి, దారుఢ్యానికి, బలం ఎక్కువ కావాలనుకునే వారికి, వెయిట్ పెరగాలనుకునే వారికి ఇవి ప్రధానంగా ఈ పప్పులు ఉపయోగపడతాయి. 100 గ్రాముల మేక మాంసం, కోడి మాంసంలో 118, 120 శక్తే ఉంటుంది. మరి ఈ పప్పుల్లో ఈ బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు, గ్రౌండ్ నట్స్ కానీ ఇందులో 500-600 క్యాలరీస్ శక్తి మనకి లభిస్తుంది. చాలా బలమైన ఆహారాలు ఇవి. ఎదిగే వయసు పిల్లలకు పెడితే మంచి గ్రోత్ ఉంటుంది. వాళ్ళు హెల్తీగా పెరుగుతారు పిల్లలు. అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలకు పెడితే ఆ బిడ్డలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఇంకోటి, వెయిట్ ఎక్కువ ఉన్నవారు వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం ఇటువంటి పప్పులు ప్రతిరోజు మాత్రం తినకండి. ఎప్పుడన్నా కొన్ని తింటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా మాత్రం ఇవి తీసుకోకూడదు.
ఇవి చాలా బలమైన పప్పులు కాబట్టి మనకి డ్రై ఫామ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా డైజెషన్ కావండి. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మనము తినే టెక్నిక్ తెలుసుకొని తినాలి. చాలామంది ఈ పప్పులు తినే విషయంలో ఏం చేస్తారంటే అలా యథావిధిగా ఎండువి తినేయడం కానీ లేకపోతే వేపించుకునే మసాలాలు కారం పెట్టుకొని తినడం కానీ చేస్తూ ఉంటారు. అలా తినడం వలన మన శరీరానికి వచ్చే నష్టం ఏమీ లేదు. అలా వేపించుకొని ఎప్పుడు తినొచ్చు అంటే ఎప్పుడన్నా అకేషన్స్కో, లేదంటే ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా కాలక్షేపానికి కానీ తినొచ్చు. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినేటప్పుడు మాత్రం ఇవి ఎప్పుడు నానబెట్టుకునే తినాలండి. నానబెట్టుకొని తినడానికి, డ్రైగా వేపించుకొని తినడానికి తేడా ఏమిటో నేను చెప్తాను. ఈ ఎండు విత్తనాలని వేపించేసి గ్రైండ్ చేసి పిండండి, దాంట్లో ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఆ ఎండు విత్తనాలను గనక మనం తింటే వెగటగా ఉంటుంది. తిని కొద్దిసేపటి నుంచి దాహం వేసేస్తుంది విపరీతంగా. కడుపులో కూడా అన్కంఫర్ట్గా ఉంటాయి. అదేదో ఇబ్బందికరమైన త్రేనుపులు వస్తుంటాయి. అంతేకాకుండా ఇలా ఎండుగా ఉన్నప్పుడు తింటే మన శరీరం 100% గ్రహించుకోదు. ఒక 60-70% మన బాడీ గ్రహించుకుంటుంది. మిగతా 30-40% అలా వేస్ట్గా వదిలేస్తుంది. మరి మనం అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కొని అలా ఎండుగా తినేస్తే మన బాడీ సగం గ్రహించుకొని సగం వదిలేస్తే మనకు వేస్టే కదా. అదే ఈ ఎండు విత్తనాల్లో నీళ్లు పోసి 6-7 గంటలు నానబెట్టండి, గ్రైండ్ చేయండి, పాలు వస్తాయి. అంటే ఈ పప్పులు నానేసరికి కన్వర్షన్ జరుగుతుంది. నీళ్లు కలిసేసరికి కన్వర్షన్ జరిగి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లోకి మార్చబడతాయి. అప్పుడు తేలిగ్గా డైజెషన్ అవుతుంది. కడుపులో కూడా హాయిగా ఉంటుంది. అసలు దాహం అనేదే వేయదండి. మరి మేమైతే వారంలో 2 రోజులు ఇవి కంపల్సరీ తింటాము. 4 రోజులు మొలకలు తింటాము. 2 రోజులు ఇవి తింటాము ఒక పూట ఆహారంగా. మాకు కానీ మా పిల్లలకు కానీ ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేదే లేదు. ఎందుకంటే మేము నానబెట్టుకొని తింటాం కదా. చక్కగా ఉదయం వేస్తే సాయంత్రం నానతాయి. 6-7 గంటలు మంచిగా నానేసరికి తేలిగ్గా డైజెషన్ అవుతాయి. మీకు డబ్బులకి ఇబ్బంది లేదనుకున్నప్పుడు ప్రతిరోజు కాకపోయినా ఇలా వారంలో 2-3 సార్లన్నా తినండి. అసలు ఇవి మాంసాహారాల కంటే 5-6 టైమ్స్ బలం ఎక్కువ. ఆ మాంసాహారాలకి డిపాజిట్లు కూడా రావండి ఈ పప్పులతో పోల్చుకుంటే. అంత బలమైనవి ఈ పప్పులు. మరి మాంసాహారాలు కూడా ఎక్కువ కాస్టేనండి. అయినా ఎవరైనా తినడం మానేస్తున్నాం. మరి వాటితో పోల్చుకుంటే ఈ పప్పులు ఎంత ఆరోగ్యం, ఇంకా ఎన్నో ఇతర పోషకాలు ఉంటాయి, ఎన్నో లాభాలు ఉంటాయి. వీటి వలన ఎంతో ఆరోగ్యం వస్తుంది. మీకు డబ్బులకి ఇబ్బంది లేదనుకున్నప్పుడు అరగడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు 1-2 సంవత్సరాల వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ అరుగుతాయి. ఉదయం నానేస్తే సాయంత్రంకి నానితే చక్కగా తినండి. లేదు ఉదయం తినాలనుకుంటే నైటే నానబెట్టుకోండి, ఉదయం తినండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే, ఏవి మన బడ్జెట్లో దొరుకుతున్నాయి, పల్లీలు, బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్, ఇవన్నీ చాలా మంచిది. ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి, ఒక ఎపిసోడ్లో చెప్పలేము. కాబట్టి ఏవి దొరికితే అవి నానబెట్టుకొని చక్కగా నములుకొని తినాలండి. ఎప్పుడు కూడా ఎంత బాగా నమిలితే, ఏ ఆహారాలైనా ఎంత బాగా నమిలితే అంత బాగా డైజెస్ట్ చేస్తుంది మన శరీరం. ఇగో చూడండి, నేను ఒక మనిషికి సరిపడా పెట్టాను. కొబ్బరి చాలా మంచిది మన బ్రెయిన్కి. మన బ్రెయిన్ పవర్ఫుల్గా లైఫ్ లాంగ్ పనిచేయాలంటే కొబ్బరి, వాల్నట్స్ చాలా ప్రధానంగా ఉపయోగపడతాయండి. ఈ బాదం పప్పులు కానీ ఒక 20-25, జీడిపప్పులు ఒక 20-25, ఇలా పల్లీలు ఒక 1-2 గుప్పెళ్ళు. మన ఇష్టం, మనకి ఎంత కెపాసిటీ తినగలం అనుకుంటే మన స్తోమత బట్టి తినొచ్చు. అలా దానిపైన ఇలా ఫ్రూట్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి, అరటిపళ్ళు కానీ, జాంకాయలు కానీ, యాపిల్ కానీ, ఏవి అందుబాటులో ఉంటే, ఏవి తక్కువ రేట్లో దొరికితే పప్పాయ, వాటర్ మెలన్, ఇటువంటివన్నీ ఫ్రూట్స్ పెట్టుకొని కడుపు నిండుగా తినేయండి ఒక పూట ఆహారంగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ పప్పులు వేరువేరుగా నానబెట్టుకుని తినాలండి. కలిపి ఎప్పుడూ నానబెట్టొద్దు. చూడండి, జీడిపప్పు నానేస్తే వైట్గా ఉంటాయి ఆ వాటరు. అదే వేరే పప్పులు నానేయండి, ఈ పల్లీలు కానీ, బాదం పప్పు కానీ, వాల్నట్స్ కానీ అవి నానబెట్టినప్పుడు వేరే తొక్కలో ఉన్న రంగు దిగిపోతుంది. అది వీటికి కూడా అన్నీ కలిపి నానబెట్టినప్పుడు అన్నిటికీ పట్టేసి రంగు మారిపోవడం కానీ, టేస్ట్ కూడా కొంచెం మారిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి వేరువేరుగా నానబెట్టుకోండి. మీకు అవసరం అనుకుంటే తొక్కలు తీసుకొని తినండి. తొక్కలు తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు అలాగే యథావిధిగా తినేయచ్చు, నష్టమేమీ లేదు. కాబట్టి ఇటువంటి మంచి ఆహారాలన్నీ తీసుకుంటూ ఆరోగ్యవంతంగా అందరూ జీవించాలని ఆశిస్తూ ఇంకా సెలవు. నమస్కారం.